ఆ బాణం వేసి చంపేసిన వ్యక్తిని అంటే ఈ పక్షులు చనిపోయాయన్న బాధతో ఈ వాల్మీకి శపిస్తాడు. వెంటనే చనిపోవాలి అంటే ఒక మంత్రాన్ని జపిస్తాడు. దానివల్ల అతను చనిపోతాడు. సో, ఆ మంత్రోచ్చారణలో అతను చనిపోవాలని ఒక విధంగా వస్తది అర్థం. ఇంకో విధంగా ఏంటంటే, ఈ మన్మథ క్రియల్లో అలా అంటే కన్నులు కూడా తెలియకుండా మునిగిపోయినటువంటి రావణుడిని రాముడు చంపినట్టే నువ్వు ఈ పక్షుల్ని చంపావు అని అతనికి తెలియకుండానే అతని ముందు వెంట మాటొస్తుంది. సో, అతను అది ఆలోచిస్తూ ఉండి ఇంటికెళ్ళి ఏంటి నేనెలా అన్నాను? ఇది ఏంటి అన్నాడు అనుకునేటప్పుడు నారదుడు వస్తాడు. నారద మహర్షి వచ్చి అతనితో చెప్తారు. "నువ్వు రాముడి యొక్క చరిత్రను, రామాయణాన్ని రాయాలి. దానికోసమే నీ నోటి వెంట ఈ మాట వచ్చింది" అని సూచిస్తాడు. అదే విధంగా బ్రహ్మదేవుడు కూడా ఇతని ముందుకొచ్చి రామాయణాన్ని రాయమని ఆజ్ఞాపిస్తాడు. అంటే నారదుడు నారద మహర్షి సూచిస్తాడు. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తాడు. అలాగే బ్రహ్మ ఏ విధంగా వరం ఇస్తాడు అంటే, నువ్వు రామాయణాన్ని రాసేటప్పుడు, ఆ రామాయణం జరిగిన విధానం ప్రతి ఘట్టం కూడా నీ కళ్ళ ముందు దృశ్య రూపంలో కనబడుతుంది. నువ్వు అదే రాళ్ళు అని వరమిస్తాడు. సో, ఇది రామాయణాన్ని రచించడానికి ముందు జరిగినటువంటి వృత్తాంతం.